ఈ సెషన్లో మనం పారాగ్రాఫ్ సెట్టింగ్స్ ఎలా పెట్టాలో చూస్తాం. సో ఆల్రెడీ టెక్స్ట్ టూల్ సెలక్షన్లో ఉంది. టైప్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఇండెంట్స్ చూపిస్తుంది. అంటే పారాగ్రాఫ్ లెఫ్ట్ సైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇంచ్ నుంచి స్టార్ట్ కావాలి అనుకుంటా. తర్వాత 1 ఇంచ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ లైన్ గ్యాప్ ఎంత ఉండాలి, ఇండెంటేషన్. సో 0.5 ఇంచ్ ఇచ్చాను. రైట్ సైడ్ ఇండెంటేషన్ 1 ఇచ్చాను. సో ఈ ఇండెంట్స్ని బట్టే దాని లోపలే ఆ స్పెసిఫిక్ ఏరియాలోనే మీకు ఆ పారాగ్రాఫ్ అనేది రావడం జరుగుతుంది. మరి పారాగ్రాఫ్ ముందర ఎన్ని ఇంచెస్ స్పేస్ ఉండాలి, తర్వాత ఎన్ని ఇంచెస్ స్పేస్ ఉండాలి అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు. అదేవిధంగా పారాగ్రాఫ్ అలైన్మెంట్ ఎట్లా ఉండాలి, సెంటర్ ఉండాలా, లెఫ్ట్ ఉండాలా, ఇవన్నీ అలైన్మెంట్ కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అట్లానే ఈ యొక్క పారాగ్రాఫ్కి రోలర్స్ కూడా పెట్టచ్చు. రోలర్ అబౌవ్ పారాగ్రాఫ్. మరి ఆ రోలర్ ఎలా ఉండాలి, ఆ లైన్ అనేది కూడా దాని యొక్క స్ట్రోకు, అట్లనే కలరు, ఇవన్నీ కూడా మీరు ఇవ్వచ్చు. అట్లనే రోలర్ బిలో పారాగ్రాఫ్ కూడా కావాల్సింటే పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఓకే అంటున్నాను. ఒక్క రూలర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ కాలం బ్రేక్స్, పేజ్ బ్రేక్స్ ఇవన్నీ కూడా మీ అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ 1 ఇంచ్ తర్వాత ఇండెంటేషన్ వచ్చింది. తర్వాత 1/2 ఇంచ్ ఫస్ట్ లైన్కి గ్యాప్ కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో పైన టాప్లో రోలర్ వచ్చే పైన టాప్ రోలర్ వచ్చింది చూడండి. రైట్ సైడ్ కూడా మీకు స్పేస్ ఇస్తూ టైప్ చేయండి, స్పేస్ బార్ ఇస్తూ వర్డ్ బై వర్డ్ మీనింగ్ఫుల్ క్యారెక్టర్స్ టైప్ చేస్తే ఇంకా మీకు తెలుస్తున్నాను. మీనింగ్ఫుల్ వర్డ్స్, సెంటెన్సెస్ టైప్ చేస్తే చూడండి. రైట్ సైడ్ ఇండెంటేషన్ అంటే దీని తర్వాత ఇక టైప్ కాదు, దీనికి ముందర ఇక టైప్ కాదు, లెఫ్ట్ సైడ్ ఇండెంటేషన్ అనమాట. అదేవిధంగా ఫస్ట్ లైన్ 1/2 ఇంచ్ స్పెషల్గా ఇండెంటేషన్ రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా పారాగ్రాఫ్ ఇండెంటేషన్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. మరి ఇంకొక పారాగ్రాఫ్ స్టార్ట్ చేసినట్లయితే మరి దానికి ఇక్కడ దీని తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను. మరి ఇంకొక పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. మళ్ళీ దీనికి కూడా సేమ్ రూల్స్ ఫాలో అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను, నెక్స్ట్ పారాగ్రాఫ్ అట్లా వస్తుంది అనమాట. మరి వేరే ఏరియాలో కర్సర్ ప్లేస్ చేశాను అనుకోండి, ఈ యొక్క సెట్టింగ్స్ దీనికి ఎఫెక్ట్ కావు. మళ్ళీ ఇక్కడ స్పెషల్గా వేరే సెట్టింగ్స్ మనం పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్లో టైప్ చేసిన మ్యాటర్ ఏ స్టైల్స్ని ఫాలో అవుతుంది అనేది ఇక్కడ స్టైల్స్ ప్యానల్లో మీకు ఉంది. అదేవిధంగా ఇక్కడ టైప్లో కూడా స్టైల్స్ అని ఉన్నాయి. ఈ స్టైల్స్ కూడా మీరు ఇదే స్టైల్స్ని ఫాలో అవుతాయి అని గుర్తించవచ్చు. సో ఇది బాడీ టెక్స్టా, నో స్టైల్ అంటే నార్మల్గా బాడీ టెక్స్ట్లోకి వెళ్ళిపోయింది. లేదంటే క్యాప్షనా, హ్యాంగింగ్ ఇండెంటా, హెడ్డింగ్ లైనా, సబ్ హెడ్డింగా, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ పారాగ్రాఫ్లో మీరు ఉంచుతున్నారో దాన్ని బట్టి ఈ స్టైల్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, ఏ పారాగ్రాఫ్కి ఆ పారాగ్రాఫ్కి సపరేట్ స్టైల్ మీరు పెట్టుకోవచ్చు. అట్లనే ఇండెంట్స్ అండ్ ట్యాబ్స్ కూడా మీరు టైప్ చేసే టెక్స్ట్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ టైప్లో ఇండెంట్స్ ట్యాబ్ అని ఉంది. పారాగ్రాఫ్ కాకుండా నార్మల్ మ్యాటర్ కూడా మీరు ఈ యొక్క ఇండెంటేషను అట్లనే ట్యాబ్ పొజిషన్స్ పెట్టుకోవచ్చు. ట్యాబ్ అంటే ట్యాబ్ కీ ప్రెస్ చేసినప్పుడు ఎంత దూరం వెళ్ళాలి అనేది. ఇక్కడ మీరు ట్యాబ్, ఇక్కడ నేను నెంబర్ 2 అనే దగ్గర ట్యాబ్ పొజిషన్ పెడుతున్నాను అండ్ 4 దగ్గర ట్యాబ్ పొజిషన్ పెడుతున్నాను. అప్లై అనండి. అప్లై అన్న తర్వాత ఓకే ఇవ్వండి. ఇప్పుడు ట్యాబ్ కీ ప్రెస్ చేయండి. మీకు డైరెక్ట్గా 2
ఇంచెస్ మూవ్ అయింది చూడండి. మామూలుగా హాఫ్ ఇంచే మూవ్ అవుతుంది ట్యాబ్ కీ ప్రెస్ చేసినప్పుడు. 2 ఇంచెస్ మూవ్ అయ్యి తర్వాత మ్యాటర్ మీరు టైప్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ట్యాబ్ కీ ప్రెస్ చేయండి, కరెక్ట్గా ఈ పొజిషన్కే వచ్చి ఆగుతుంది అనమాట. మళ్ళీ ట్యాబ్ కీ ప్రెస్ చేయండి, ఇక్కడ వచ్చి ఆగింది. మళ్ళీ ట్యాబ్ కీ ప్రెస్ చేయండి, ఇక్కడ ఫోర్త్ పొజిషన్ దగ్గర. ట్యాబ్ ప్రెస్ చేయకపోతే ఏమో నార్మల్గానే ఉంటుంది, ట్యాబ్ ప్రెస్ చేస్తేమో ఇది 2 అనే పొజిషను, ఇది 4 అనే పొజిషన్ అనమాట. ఓకే, ఈ యొక్క ట్యాబ్స్కి మీరు లీడర్స్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఈ యొక్క 2 పొజిషన్కి రండి, ఇక్కడ లీడర్ ఏమీ లేదు, ఇప్పుడు నేను హైఫన్ పెడుతున్నాను లీడర్. అట్లనే 4 దగ్గర డాలర్ లీడర్గా పెడుతున్నాను. సో అప్లై అనండి, ఓకే అనండి. ఎక్కడైతే మీరు ఆ యొక్క ట్యాబ్ ప్రెస్ చేశారో 2 దగ్గరేమో లీడర్ హైఫన్ రావడం జరిగింది, అదేవిధంగా ఇక్కడేమో డాలర్ రావడం జరిగింది. నెక్స్ట్ మీరు టైప్ చేసేటప్పుడు కూడా ట్యాబ్ ప్రెస్ చేశారంటే ఆ యొక్క లీడర్ రావడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగా లీడర్స్ కూడా పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ కూడా మీరు ఇండెంటేషన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇంతకు ముందరలాగా పారాగ్రాఫ్లో పెట్టినట్టుగానే ఇండెంటేషన్ ఫస్ట్ లైన్ ఎలా ఉండాలి, ఫస్ట్ లైన్కి ఈ పైన ఉన్న ఇదనమాట, ఫస్ట్ లైన్ ఇట్లా ఉండాలి. అట్లానే రెస్ట్ ఆఫ్ ద లైన్స్ ఇండెంటేషన్ ఎలా ఉండాలి అనే దానికి దీన్ని మూవ్ చేస్తే పైది కూడా మూవ్ అవుతుంది. 2 ఉన్నాయి ఇక్కడ సపరేట్గా. పైది మూవ్ కాకుండా ఉండాలి అంటే షిఫ్ట్ పట్టుకొని ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేయండి. సో నెక్స్ట్ లైను హాఫ్ ఇంచి నుంచి వస్తుంది, ఇదేమో ఇక్కడి నుంచి వస్తుంది. అట్లానే రైట్ సైడ్ ఇండెంటేషన్ ఎలా ఉండాలి అనేదానికి దీన్ని ఇట్లా మూవ్ చేశాను. ఇప్పుడు అప్లై అంటాను, ఓకే. చూడండి దాని ప్రకారమే ఇక్కడ రావడం జరిగింది. టోటల్ అన్ని లైన్స్ హాఫ్ ఇంచ్ వచ్చాయి, ఫస్ట్ లైన్ మాత్రం 1 ఇంచి ఇండెంటేషన్ వచ్చింది. రైట్ సైడ్ మళ్ళీ ఇట్లా మనం పెట్టిన ఇండెంటేషన్ ప్రకారం రావడం జరిగింది ఈ పారాగ్రాఫ్. ఓకే, ఆ విధంగా అనమాట ఈ యొక్క ఇండెంట్స్ ట్యాబ్స్ యూజ్ చేయొచ్చు. అట్లనే వీటిని రిమూవ్ చేయాలనుకోండి, మళ్ళీ టైప్లోకి వెళ్ళండి, ఇండెంట్స్ అండ్ ట్యాబ్స్, దీన్ని డ్రాగ్ చేసి పక్కన పడేసేయండి, డ్రాగ్ అండ్ పక్కన పడేసేయండి. మళ్ళీ ఈ ఇండెంట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ పెట్టాలో అక్కడే మీరు డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది, లేదంటే రీసెట్ అన్నా కానీ సరిపోతుంది. అప్లై దెన్ సేవ్ ఓకే. ఓకే, దాని ప్రకారం అనమాట. రైట్ సైడ్ నేను మూవ్ చేయలేదు కాబట్టి రైట్ సైడ్ ఇండెంటేషన్ అట్లానే ఉండిపోయింది.